హలో నమస్తే. ప్రస్తుతం మనం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నాం. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహమ్మద్ నసీర్ అహ్మద్ పోటీ చేయబోతున్నారు. ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఆ సమస్యలకు సంబంధించి ఆయన వద్ద ఉన్న పరిష్కారాలు ఏంటి, ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ నియోజకవర్గంలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దీనిపై మనతో మాట్లాడడానికి నసీర్ అహ్మద్ ఉన్నారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రచారం? ఎన్నికల ప్రచారం మన నియోజకవర్గంలో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ప్రియారిటీ ప్లేసెస్లో బాగా చేయగలుగుతున్నాం. ఎందుకంటే రంజాన్ మంత్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ ఎక్కువ కాబట్టి ఆ ప్రదేశాల్లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెంచి అక్కడే పనిచేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ టికెట్స్ అనౌన్స్మెంట్ ముందు నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాం. ఈరోజు దాదాపు అన్ని డివిజన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వన్స్ ఏ టైం నియోజకవర్గం మొత్తం కూడా కంప్లీట్ చేశాం. 20 ఏళ్ల పాటు గుంటూరు ఈస్ట్లోని తెలుగుదేశం పార్టీ గెలవపోవటానికి కారణాలు ఏంటంటే? 20 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవపోవడానికి ముఖ్య కారణం 1994-99లో మనం గెలిచాం. 2004 నుంచి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఓడిపోతా ఉంది. బేసికల్లీ ఇక్కడ ఫ్యాక్టర్ చూస్తే జనాభా అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అంటే మోస్ట్లీ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్టాండర్డ్ ఫేజ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ గతంలో కూడా ఎక్కువ శాతం గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు తిరిగి గెలుస్తామని చెప్పి ఒక నమ్మకం రాగలుగుతుంది. ఎందుకంటే 4 సార్లు ఓడిపోవడానికి ముఖ్య కారణం అంటే పదే కంటిన్యూస్గా క్యాండిడేట్లు మార్చడం అనేది ఒకటి. రెండవది వచ్చేసి నాన్ ముస్లింకి మధ్యలో ఒకసారి ఇచ్చారు. దానివల్ల ఏంటంటే కొద్దిగా ఆ టైంలో అన్ని పార్టీలు కలిసినా కూడా ఆ టైంలో గెలిచేది, కానీ ఆ టైంలో అటువంటి ఈక్వేషన్ మారడం వల్లే లాస్ట్ అయ్యాం మధ్యలో. 2014-19లో వచ్చేసి నేను ఎలక్షన్స్ లాస్ట్ టైంలో వచ్చాను. అంటే 10 డేస్ ముందు వచ్చాం. ఒక వేవ్ వైసీపీకి ఉంది, ఆ టైంలో ఓడిపోవడం జరిగింది. ఈసారి అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉంది. అన్ని పార్టీ కలిసి వస్తూ ఉన్నాయి. మైనారిటీ క్యాండిడేట్గా నేను ఉన్నాను. ఎంపీ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్, హీఈస్ ఆల్సో గోయింగ్ గుడ్. సో బెటర్ దిస్ టైమ్ విల్ వోట్ బెటర్ ఫర్ అస్. అంటే లాల్జాన్ బాషా లాంటి హేమీలు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎందుకు నాయకత్వం లోపం వచ్చిందంటే? నాయకత్వ లోపం ఏం కాదండి. ఈరోజు ఏంటంటే ప్రజలు ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఏంటంటే కొత్త నాయకత్వం, గతంలో పనిచేసినటువంటి వాళ్ళు 1-2 సార్లు చేసిన తర్వాత కొత్త నాయకత్వం వైపు ఆకర్షితులైనటువంటి మనస్తత్వం ఈ నియోజకవర్గ ప్రజలది. ముఖ్యంగా మనందరం చూస్తూ ఉన్నాం. ఆనాడు జానీ గారు లాంటి ఉద్దండు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే ఒక సాధారణంగా జియావుద్దీన్ అనే వ్యక్తిని ప్రజలు పట్టం కట్టారు. అలాగే రెండోసారి నంబూరు స్వామి గారికి పట్టం కట్టారు. అంటే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ఏదైనా కొత్త క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపించడం, ఆ పార్టీ ఇచ్చినటువంటి ఆకర్షణ అంటే మేనిఫెస్టో కానివ్వండి, అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడ్డది. కానీ ఎప్పుడు కూడా ఒక పార్టీకో ఒక దీనికో కట్టుబడి ఉండదు. నజీర్ రాకతోనే ఇంకా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలోని నాయకుని ఎత్తుక్కునే పరిస్థితి లేకుండా పోయిందంటారా? 100%. ఎందుకంటే ఎప్పుడు కూడా గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ గట్టిగా చేసేవాళ్ళు. కానీ నాయకుడు అనే అతను కంటిన్యూస్గా ఫీల్డ్లో ఉండి 4.5-5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు, అలాగే ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో గతంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. అందుకనే ఈరోజు ఈ 4.5-5 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రతిరోజు కూడా ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ విధానాల మీద పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఒక భరోసా కల్పించేటువంటి క్రమంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ నియోజకవర్గంలో గెలవబోతా ఉందని చెప్పి ఒక ధీమాని ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే 2014లోని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఇదే కూటమి పనిచేసింది. ఆ సమయంలో ముస్లిం మైనార్టీల అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టకపోవటానికి కారణం ప్రధానంగా బీజేపీ అనే ఆరోపణ వచ్చింది. అటువంటిది ఏం లేదండి. అప్పుడు దాకా 2 సార్లు ఓడిపోయి ఇదే నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ కేటాయించిన తర్వాత కూడా 2 సార్లు ఓడిపోవడం జరిగింది.
అప్పుడు అధిష్టానం ఏంటంటే ఒక ఈక్వేషన్ ప్రకారం ఆలోచించి వైశ్య సోదరులకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నారు, వాళ్ళతో పాటు మైనారిటీలు కూడా కలిసి వస్తే ఒక కొత్త ఈక్వేషన్ తీసుకోవాలని చెప్పి ఆలోచించారు. కానీ అది సక్సెస్ అవ్వకపోవడంలో తిరిగి మళ్ళీ 2019లో తెలుగుదేశం పార్టీ ముస్లిం క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతం అదే కూటమి సేమ్ రిపీట్ అవుతుంది, బీజేపీ జనసేన బీజేపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటాయి? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కేంద్రంలో తీసుకొచ్చిన ఎన్ఆర్సీ యూసీసీ లాంటి బిల్లులు కూడా తీసుకొచ్చింది. దీన్ని మైనార్టీలు ప్రధానంగా ముస్లిం మైనార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఆ ఎఫెక్ట్ గుంటూరు ఈస్ట్లో ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మేమందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఒక సెక్యులర్ పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ పర్సన్. గతంలో కూడా బీజేపీతో కలిసి ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రభుత్వంలో కలిసిమెలిసి పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2014 నుంచి 2019లో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ రోజు కూడా ఎక్కడ మైనారిటీల మీద దాడులు కానీ, మైనారిటీలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, మైనారిటీలు రక్షణ కల్పించేటువంటి క్రమంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరికి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు. కానీ 2019 నుంచి 2024 వరకు ఇది మైనారిటీల ప్రభుత్వం, మైనారిటీలకు అండగా ఉంటాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక విధాలుగా ముస్లిం మైనారిటీలకు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని పక్కదోవ పట్టించి సప్లైన్ నిధులను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కానీ, మైనారిటీలకు సంబంధించినటువంటి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ₹1 నిధులు ఇవ్వకపోవడం కానీ, అలాగే మనందరం కూడా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీల మీద దాడులు, వైసీపీ నాయకులు ఒక కులానికి సంబంధించినటువంటి నాయకులు ముస్లింల మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు నేను అదే చెప్తా ఉన్నా, 2014 నుంచి 2019 వరకు బీజేపీతో కలిసి ప్రయాణం చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో ఎంత మేరకు ముస్లిం సమాజానికి ఉపయోగపడ్డారో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముస్లింలకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరిందో ఒక్కసారి ముస్లిం సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ విషయం, ఈరోజు ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ ఈ మూడు కూడా ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత కూడా దాని మీద పూర్తి స్థాయిలో బిల్లు ప్రవేశపెట్టి అమెండ్మెంట్ యాక్ట్ తీసుకున్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ భావజాలంతో అటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారే తప్ప ముస్లిం సమాజానికి ఎక్కడ కూడా బీజేపీతో కలిసి ఉన్నామని చెప్పి వాటిని సమర్థించేటువంటి క్రమంలో ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ప్రాణం పోయినా సరే మేము అటువంటి అడుగు కలిపే ప్రయత్నం చేయము. ఎవరైనా అటువంటి సాహసం చేస్తే మా ప్రాణాలు పోయినా సరే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ముందుంటామని చెప్పి నిర్మమాటంగా చెప్పగలుగుతున్నాం. 14-19 మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోని మైనారిటీ నేతకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. చివరి నిమిషంలోని 2 నెలల పాటు ఫరూక్ గారి వరకే మైనారిటీ శాఖ ఇవ్వడం జరిగింది. ఇది కొంత పార్టీకి మైనస్గా మీరు అనుకోవచ్చు కదా? అదే చెప్తున్నాను, 2014 నుంచి 2019లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు లేరు. తర్వాత ఫారూక్ గారిని ఎమ్మెల్సీగా తీసుకొని ముస్లింలకు ఒక సముచిత స్థానం కల్పించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఫారూక్ గారికి మంత్రి పదవి ఇవ్వడం. ఒక శాసనసభ్యుడిగా ఎవరైనా ఎన్నికైన తర్వాత, ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల్లో సీట్లు కూడా తక్కువ ఇచ్చారు, ఇచ్చిన దాంట్లో ఒక గెలిచిన వాళ్ళు లేరు, అందుకని ఆ పరిస్థితులు లేవు కాబట్టి తర్వాత అవసరాన్ని గుర్తించి వెంటనే ఫారూక్ గారికి మంత్రి పదవి ఇవ్వడం. ఎందుకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీతో కలవటంతో ఒక నెగటివ్ సంబంధించిన ప్రచారం ఎందుకు జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే దానికి సంబంధించి కూడా కొన్ని లెక్కలు వైసీపీ చెప్తుంది. ప్రస్తుతం తాము 7 ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఛాన్స్ ఇచ్చాం, మైనార్టీ ముస్లింలకి తెలుగుదేశం పార్టీ 3 అవకాశం ఇచ్చింది అనేది కూడా ప్రచారం చేస్తుంది. దాని మీద మీ సమాధానం? జగన్మోహన్ రెడ్డి గారు 7 అవకాశాలు ఇచ్చారు. 7 అవకాశాలు ఇస్తే గెలిచే చోట్ల కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాము ఎటువంటి చోట్ల ఇస్తూ ఉన్నారో మనం చూసాం. ఆల్మోస్ట్ అక్కడ ఇప్పుడు ఆయన ఓడిపోతాడని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిచినటువంటి శాసనసభ్యుడు అక్కడ ఓడిపోతాడని చెప్పి అతన్ని తీసుకొని వెళ్ళి గెలిచే చోట అతన్ని వేరే చోట మార్చి ఇక్కడ ఎవరు దొరక్క మళ్ళీ ఒకసారి మైనార్టీని పెట్టినట్టుంది. గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీని మార్చేసి టికెట్ ఇచ్చినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ 2014 నుంచి 19లో వైశ్య సోదరికి ఉన్నటువంటి టికెట్ మార్చి ముస్లింకి ఇచ్చారు.
ఈరోజు మదనపల్లిలో అక్కడ మార్చి ముస్లింకి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారనే చోట ఇస్తా ఉన్నాడు, కొత్తగా ఆస్పిరేషన్ ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నాడు. అంటే మనకు 8 మంది ఇచ్చారా 7 ఇచ్చారని కాదు, ఇచ్చిన చోట తప్పకుండా గెలవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇంకా లోకల్ సమస్యలకు సంబంధించి మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? అది కేసులకు సంబంధించి ఎవరెవరు లెక్కలు చాలా వరకు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. మీ మీద పెట్టిన కేసులు ఎన్ని, జైలుకి కూడా వెళ్ళారు కదా ఒకసారి? జైలుకి వెళ్ళాం, అది వేరే ఇష్యూ. బట్ ఈ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ నా మీద ఒక 14 కేసులు దాకా పెట్టి ఉన్నారు. అన్నీ కూడా చిన్న చిన్న కేసులు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం, పోలీసులు ఎక్కడైనా ధర్నాలు కానీ దీక్షలు కానీ పోలీసులు వద్దన్న తర్వాత కూడా మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా కేసులు పెట్టడం జరిగింది. క్రిమినల్ యాక్టివిటీస్ ఏం లేవు, వీఆర్ ఆన్ ది పబ్లిక్ ప్రొటెస్ట్ కాబట్టి అటువంటి కేసులు తప్ప. అంటే ప్రజా పోరాటాలకు సంబంధించి 5 ఏళ్ల పాటు నజీర్ ఈ నియోజకవర్గంలోని పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారా? 100% సక్సెస్ అయ్యారు. ఏ విధమైన పోరాటాలు చేశారంటే? ఒకటి కాదండి, ఈరోజు నగరానికి సంబంధించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరీ ముఖ్యమైనటువంటి అంశాల మీద అనేక పోరాటాలు చేశాను. ముందుగా ఈరోజు నేను నగర ప్రజలకి ఈ సందర్భంగా అందరికి కూడా చెప్పదలుచుకున్నాను. గుంటూరు నగరంలో ఇదేం కర్మ మన గాంధీ పార్క్ అని ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం తర్వాత ఒకటిన మన కార్పొరేషన్ అధికారులు కానీ కార్పొరేషన్ అధికార యంత్రం కానీ స్పందించి ఆ కార్యక్రమాన్ని ఈరోజు గాంధీ పార్క్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న ఏదైతే డయేరియా బారిన పడి ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ పోరాటంలో ఒక ఆడబిడ్డ 19 సంవత్సరాలు ఉన్నటువంటి దళిత మహిళ చనిపోతే ఆమెకు ఎక్స్క్రేషియా ప్రకటించడం కానీ, ఒక యువకుడు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తి స్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి అతని గవర్నమెంట్ డబ్బులు కట్టేటువంటి పోరాటం. అంతేకాకుండా అంజుమన్ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే నిలదీసి ఎమ్మెల్యేని నిలబెట్టి ఆ ఆస్తుని కాపాడినటువంటి పరిస్థితులు కానీ, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల మీద కన్నేసినటువంటి ముస్తఫా గారిని డెలిగేషన్ తీసుకుని వెళ్ళి అటు ఆపే ప్రయత్నం కానీ, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీలో వాళ్ళ ప్రమేయం ఎక్కువైపోయి వైసీపీ నాయకులు తమ ఇష్టారాజ్యంగా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం కానీ, వాసవి మార్కెట్ దగ్గర అడ్డగోలుగా తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఒక సబ్బులు షాప్ పెట్టడానికి ముందుకు వస్తే రాత్రికి రాత్రి అక్కడ చేరుకొని వాళ్ళని అరికట్టేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు రోడ్లు ఏదైతే ఇదేం కర్మ మన పాత గుంటూరు రోడ్డు కానీ, ఆ రోడ్డు ఇప్పుడు దాకా ఎన్నికలకు ముందు ఇప్పుడు మొదలు పెట్టారు. పొన్నూరు రోడ్డు ఆ దుస్థితి మీద రోడ్డు మీద కూర్చొని అనేక రకాలుగా ధర్నాలు దీక్షలు చేశాం. ఇటువంటి కార్యక్రమాలు అనేక జరిగిన తర్వాత ఈరోజు కొద్ది గొప్ప చలనం ఈరోజు అధికార యంత్రాంగంలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల కోడ్కు ముందు 2 నెలల ముందు కళ్ళు తెరిచి చాలా వరకు కొన్ని పనులు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇంత బాగా కష్టపడి ప్రజా పోరాటాలు చేసిన నజీర్ టికెట్ కోసం ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది? ఏం కష్టపడలేదండి, కష్టపడలేదు. దేవుడు ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో. ఎందుకు చాలా మంది స్థానికంగా ఉన్న కొంతమంది లీడర్లు నజీర్కి రాకుండా అడ్డుపడ్డారు అనేది? ఇది హాట్ కేక్ అండి, ఇది అందరు తినాలనుకుంటారు. అది ఎవరు అదృష్టం ఉంటే వాడే తింటాడు. తినాలంటారా ప్రజా పోరాటం చేయాలంటారా? కాదు, అవసరం లేదు. హాట్ కేక్ గుంటూరు ఈస్ట్ అనేది. ఎందుకు హాట్ కేక్? ముస్తఫా గారు ఇదేమో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ముస్తఫా గారు ఆయన పనికి రాడని చెప్పేశారు. వాళ్ళ కుటుంబం అంతా గంజాయిగా గుట్కా బ్యాచ్ అయిపోయారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. సో పబ్లిక్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కలిసిన తర్వాత ఇది హాట్ కేక్ కాబట్టి ఎవరు రోడ్డు పోయిన వాళ్ళు కూడా అడుగుతారు, తప్పదు. పార్టీలో 100 మంది తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకని ఏదైనా అవకాశం జరిగితే రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఆశిస్తారు, తప్పులేదు. మీ పార్టీలో ఉన్న వ్యతిరేకులను కూడా ఇప్పుడు కలుపుకునే ముందుకు వెళ్తున్నారా? 100% వ్యతిరేకులు ఉంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. నాకు వ్యతిరేకం కాదు, వాళ్ళు కావాలనుకుంటారు అంతవరకే. నాకు వ్యతిరేకులు ఎవరు ఉండరు. నేను అందరితో కలిసి ఉంటాను, అందరు నా వాళ్ళే. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో 100% ఉంటారు, నో ప్రాబ్లం. ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అంటున్నారు ముస్తఫాకి. అయితే ఎక్స్పైరీ డేట్ అవుతే తన కూతుర్ని ఎందుకు ప్రస్తుతం ఎన్నికల పోటీలో నిలబెట్టారంటే? అదే చెప్తున్నాను, ఆయన పనికి రాడని చెప్పి ప్రజలు నిర్ధారించారు కాబట్టి ఏదో ఒక కొత్త ప్రయత్నం.
ఒక కొత్త ప్రయత్నం చేశారు. ఇంట్లో నుంచి ఎవరైనా ఖాళీగా ఉండాలని తీసుకొని వచ్చి పెట్టారు. అక్కడ చూస్తే కొంత హంగు ఆర్భాటాలు కనబడుతున్నాయి. ఎందుకు వైసీపీలోని ప్రధానంగా ఆ హంగు ఆర్భాటాలు కనబడుతున్నాయి అంటే అది ఏది హంగు ఆర్భాటం చూసేదాన్ని బట్టి ఉంటుంది. హంగు ఆర్భాటం అంటే అది కాదు, ప్రజాబలమే హంగు ఆర్భాటం. రాజకీయాల్లో తోరణాలు కట్టుకోవడం, జెండాలు పట్టుకోవడం కాదు. ప్రజల మద్దతు, ప్రజల్లో ఏ ఆలోచన ఉంది, పబ్లిక్ నాడిని పట్టుకునేవాడే హంగు ఆర్భాటం. ఖచ్చితంగా మరో అంశం మీరు చెప్పాల్సి ఉంటుంది గుంటూరు ఈస్ట్ ఓటర్లకు. ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇదే నియోజకవర్గంలోని వాటర్ పొల్యూట్ అవటం, చాలా మంది అనారోగ్య పాలయ్యారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా మరోసారి రిపీట్ అయింది. ఇది పూర్తి స్థాయిలోని సమస్య పరిష్కరించడానికి మీ వద్ద ఉన్న మార్గాలేంటి? ఇది ముఖ్యంగా ఎందుకంటే గుంటూరు నగరం చాలా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నగరంగా, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ అనేది గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్. నగరంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ని తెలుగుదేశం పార్టీ ఆ రోజు తీసుకొని వచ్చింది. దాదాపు 60% పనులు పూర్తి చేశాం. మిగతా 40% పూర్తి చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీని డెవలప్ చేసి కొత్తగా ఏదైతే పైప్ లైన్లు ఉన్నాయో, ఒక పైప్ లైన్, ఒక వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్ ఉన్నాయో అన్నీ కూడా రీప్లేస్ చేయాలి. దాదాపు అవన్నీ కూడా రస్టెడ్గా మారిపోయి ప్రతి చోట కూడా వాటర్ కంటామినేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని అరికట్టాలంటే కొత్తగా పైప్ లైన్లన్నీ కూడా చేయాలి. అది కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం, రిజర్వాయర్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కొత్తగా కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ స్టేడియం రిజర్వాయర్ కానీ అలాగే చాలా రిజర్వాయర్లు ఈరోజు దీనాస్థితిలో ఉన్నాయి. వాటినన్నిటి కూడా మరమ్మతులు చేయాలి. ఎవ్రీ టైం దానికి క్లీనింగ్ చేసేటువంటి ప్రాసెస్ చేయాలి. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వాటర్ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. డెవలప్ చేసే దాంట్లో ఇప్పుడున్నటువంటి అధికార పక్షం ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. గతంలో జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా ఆ పైపులు మరమ్మతులు చేసేటువంటి క్రమంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. దానికి అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడిన వాళ్ళు కంపాక్షన్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో 2 విధాలు కూడా మోసం చేస్తూ ఉన్నారు పబ్లిక్కి. వాటర్ కంటామినేట్ అయ్యి చనిపోయినటువంటి వ్యక్తులను కూడా బోగస్ మరణాలుగా సృష్టించేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఎస్, ఇప్పుడు సమస్యకు సంబంధించి రిపీట్ అవ్వటం కంటే శాశ్వత పరిష్కారం అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఎందుకంటే ఒకటి సార్లు అనుకుంటే పక్కన పెడితే మరోసారి కూడా ఇది పునరావృతమైన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఒక స్లమ్ ఏరియాలు ఎక్కువగా మనకి గుంటూరు ఈస్ట్లో కనబడుతున్న నేపథ్యంలోని వీటిని సమస్య, ఎందుకంటే వచ్చేది మీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటే మీరు దీన్ని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? ఈరోజు సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉన్నాయండి. కేవలం సురక్షిత మంచినీరు అందించడానికి జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనేక స్కీమ్స్ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి నిన్నటిదాకా చేసినటువంటి ముస్తఫా గారు కానీ ఎంపీ గారు కానీ ఒక ప్రణాళికబద్ధంగా దాని మీద దృష్టి సారించాలి. తప్పకుండా ఏదైతే మా టీం రేపు రాబోతా ఉందో మాకు ఒక మంచి అవగాహన ఉంది. మా ఎంపీ గారు కానీ నేను కానీ దీని మీద దృష్టి సారిస్తాం. తప్పకుండా వెస్ట్కి సంబంధించినటువంటి మాధవి గారు కానీ మేమందరం కూడా దాని మీద కంపల్సరీగా ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయో పైప్ లైన్స్ అన్నీ కూడా సెటరేట్ చేయడం, ఒక మంచి ప్రణాళికతో ఒక మంచినీటి సదుపాయాన్ని కల్పించేటువంటి క్రమంలో మేమందరం కూడా ఒక సెంట్రల్ స్కీమ్స్ని వినియోగించుకుంటాం. రాష్ట్ర స్థాయిలో బడ్జెట్ అలొకేషన్ చేస్తాం. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వనరులు ఉపయోగించుకొని గుంటూరు నగర ప్రజల కోసం ఒక మంచి ప్రణాళికతో వాళ్ళందరికీ కూడా మినరల్ వాటర్ కూడా ₹2 ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడికక్కడ వార్డు వైజ్గా సుజలా స్రవంతి పేరుతో ఒక మంచి ప్రాజెక్ట్ను కూడా తీసుకొని రాబోతా ఉన్నాం. దాని ద్వారా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా 20 లీటర్ల మినరల్ వాటర్ ₹2 ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తప్పనిసరిగా చేస్తాం. ఇంకా వాటర్ పక్కన పెడితే ఇంకా రోడ్ల వ్యవస్థకు సంబంధించి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా వాణిజ్య సముదాయాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం కావడంతో రోడ్లు ఎక్స్టెన్షన్ చేయబోతాం. దాంతోపాటు గుంతల రోడ్లు ఎక్కువగా ఉండటం కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ప్రజలు చూస్తున్నారు. వాటి పరిష్కారానికి సంబంధించి ఏ ప్రభుత్వానికైనా బడ్జెట్ అలొకేషన్ వాళ్ళ ప్రియారిటీస్ చాలా ముఖ్యం. ఒక్కొక్క ప్రభుత్వం ఒక ప్రియారిటీస్ తీసుకుంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీ అడ్వర్టైజ్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీ ఆయన సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సంబంధాలు ఏదైనా అవసరాలు ఉన్నాయో వాటి మీద కాకుండా ఆయన ప్రియారిటీస్ వేరేగా ఉన్నాయి.
ఆ ప్రియారిటీస్ మీద ఆయన విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక పెద్ద ప్రియారిటీ ఇచ్చాం. బడ్జెట్ ఎలొకేషన్ అనేది ఆ రోజు జరిగేది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు జీతాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు. మెయిన్ ముఖద్వారాలుగా ఉన్నటువంటి రోడ్లే గుంటూరు నగరంలో మొత్తం గుంతలమయం అయిపోయింది. ఇది గుంటూరురా అనే పరిస్థితికి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క కొత్త రోడ్డు నిర్మించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. గతంలో ఎన్ని రోడ్లు వేసాం, ఉన్న రోడ్లు మరమ్మతులు చేసుకోవట్లేదు. ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోట చిన్న బడ్జెట్ అలాకేట్ చేసి రోడ్లను మరమ్మతులు చేయాలి. అది కూడా ఈ 4.5 సంవత్సరాలు చేయకపోవడంతో రోడ్లన్నీ కూడా గుంతలమయం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా రోడ్లు నిర్మించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఈ రోడ్లు ఏదైతే ఉన్నాయో గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖద్వారాలు, అంటే ఎటు నుంచి వచ్చిన కాకాని రోడ్డు కానీ, ఇటు నందివెలుగు రోడ్డు కానీ, పొన్నూరు రోడ్డు కానీ, ఏటుకూరు రోడ్డు కానీ, వీటిని పూర్తిగా అభివృద్ధి చేసి గుంటూరు నగరంలో వచ్చేటువంటి ప్రతి ముఖద్వారం కూడా ఒక సుందరీకరణ చేసి ఒక బ్యూటిఫికేషన్తో పాటు డెవలప్మెంట్ చేసేటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతాం. అంటే గుంటూరు ఈస్ట్కి సంబంధించి మీరు ఏమైనా ప్రత్యేక మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా అండి. గుంటూరు ఈస్ట్లో సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగి ప్రతి ప్రాంత ప్రజలతో సత్సంబంధాలు కలిగి వాళ్ళ సమస్యల మీద గత 4 సంవత్సరాలలో అనేక రకాలుగా వాళ్ళతో సంప్రదింపులు జరిగిన తర్వాత ఈరోజు ప్రతి ఏరియాకి అవసరమైనటువంటి దాని మీద ఒక దృష్టి సారించి రాబోయేటువంటి రోజుల్లో దాని మీద పూర్తిగా దృష్టి సారించి ఆ పనులు చేస్తానని చెప్పి ప్రజలను మేనిఫెస్టో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. తొందరలోనే ఆ మేనిఫెస్టో కూడా మీడియా ద్వారా ప్రజలకు, అలాగే పాంప్లెట్స్ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఇంకా వైసీపీ నవరత్నాలతోనే తాము ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిపోతున్నాం అంటూ కూడా ప్రచారం చేస్తుంది. అలాంటి పరిస్థితి గుంటూరు తూర్పులో ఉందంటారా? నవరత్నాలు అనేది ఒక నవమోసాలు. ప్రజల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో ఆ నవరత్నాలతో జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఎందుకంటే ఈరోజు చూసుకోండి, పెన్షన్స్, వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ, వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ కానీ, వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ నంబర్ ఎంత పెరిగిందనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కరెంటు బిల్లు 300 యూనిట్లు కాలితే పెన్షన్ తీసేస్తూ ఉన్నారు. ఒక కారు కొంటే ఒక పిల్లవాడు పెన్షన్ తీసేస్తూ ఉన్నారు. ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తే పెన్షన్ తీసేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఒక సంక్షోభాన్ని తరలిపింది. పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంతకుముందు ప్రభుత్వం ఒక ధీమా ఉండేది. ఈ ప్రభుత్వం ఉంటే మాకు పెన్షన్ వస్తుంది, ఈ ప్రభుత్వం ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది, ఈ ప్రభుత్వంలో ఉంటే మాకు ఇది అందుతుందని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే పెన్షన్లు తీసేసి ఊరికనే ఊకదంపుడు ప్రచారం తప్ప ఎక్కడ కూడా నిజమైనటువంటి స్థాయిలో ఎక్కడ కూడా సంక్షేమం అందట్లేదు. దానికి ఉదాహరణ అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, వాళ్ళు నెలకి 16,000 రూపాయలు జీతం వస్తుంది. వాళ్ళ కుటుంబంలో 4 సభ్యులు ఉంటారు. వాళ్ళు 16,000లో ఈరోజు ఇల్లు అద్దె కట్టుకోవాలా, పిల్లల్ని చదువుకోవాలా, అలాగే బ్రతుకు తెరుగు తెచ్చుకోవాలా. అటువంటి వాళ్ళకి ఒక్క పెన్షన్ ఎవరికి వచ్చేటువంటి పని. ఇంట్లో ఒక ముసలాం అంటే ఆమెకు కనీసం 3 నుంచి 4,000 అవసరం. ఒక 16,000 రూపాయలు జీతం సంపాదించేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఇంట్లో 2 పిల్లల్ని చదివించుకొని ఒక ముసలాంకి కావాల్సినటువంటి 3,000 ఇచ్చి ఎలా బ్రతుకుతాడో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. గత ప్రభుత్వంలో ఇదే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ లబ్ధిదారులుగా పెట్టాం. వాళ్ళకి రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించాం. ఈరోజు ఒంటరి మహిళలు 18 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఒంటరి మహిళలకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి 55 సంవత్సరాల తర్వాత ఒంటరి మహిళగా నేను పరిగణిస్తా అంటున్నాడు. అంటే ఒంటరి మహిళగా మిగిలిపోవడానికి వయసుతో సంబంధం లేదు. ఆమె 20 సంవత్సరాలు ఉన్న ఆమె కూడా ఒంటరి మహిళగా ఉంటుంది. ఆమెకు కూడా ఆసరా అవసరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షోభాన్ని తెరలేపాడు. 55 సంవత్సరాల తర్వాత ఇస్తానంటున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్క స్కీమ్లో కూడా దుల్హన్ పథకానికి వధూవరుడు ఇద్దరు కూడా అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కావాలంటారు. వేరే రాష్ట్రం వాళ్ళకి పెళ్లి చేసుకుంటే మేము ఇవ్వమంటున్నారు. 10th ఇద్దరు 10వ క్లాస్ పాస్ అయి ఉండాలంటారు. ఇవన్నీ నిబంధనలు పెట్టి ఈరోజు సంక్షేమానికి ఒక కొత్త రూపాన్ని, సంక్షోభాన్ని సృష్టించింది. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారిపోయారు. ఎప్పుడు చరిత్రలో ఎవరు చేయనటువంటి విధంగా 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆడవారికి సమాన భాగం కల్పించి ఆడవారికి హక్కులు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం అడ్వర్టైజ్మెంట్ తప్ప వేరే ఉపయోగం లేదు. ఈ నవరత్నాలు మాత్రం పూర్తిగా నవమోసాలని చెప్పి మేము భావిస్తాము.
రాష్ట్రంలో తొలిసారిగా మైనారిటీ మహిళకు అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కూడా గుంటూరు తూర్పు నుంచి నూరి ఫాతిమాని గెలిపించాలి అంటున్నారు. ఈరోజు దాని మీద మీరు? నేను చెప్తా ఉన్నాను, మహిళలంటే చాలా గౌరవంగా వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ముస్తఫా గారిని, ఈరోజు మీరు పోటీ చేయకపోతే మీరు ఎవరికైనా మహిళలంటే వేరే ఎవరికైనా అవకాశం కల్పించారా? మీ కుటుంబంలో నుంచి ఒకరిని తీసుకొని వచ్చి మీరు పనికిరారని చెప్పి ప్రజలు నిశ్చయించిన తర్వాత ఒక కొత్తగా నాటకం తీసుకొని వచ్చి ఈరోజు మహిళలను తీసుకొని వచ్చి పెడతా ఉన్నారు. మహిళలు అది కూడా ఆమె ఏమైనా హార్డ్ వర్క్ చేసి పబ్లిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. రాగానే ఎమ్మెల్యేలుగా గన్మేలను పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. మహిళలు కొత్తగా కాదండి, రాష్ట్ర చరిత్రలో అనేక మంది, గుంటూరు చరిత్రలోనే మహిళా ఎమ్మెల్యే అయినటువంటి చరిత్ర ఉంది. పెదకూరపాడు నుంచి మన పెదకూరపాడు నుంచి హసీనా బేగం గారు ఇంతకుముందే ఎమ్మెల్యేగా గెలిపొందారు. అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే స్వపక్షంలోనే విపక్షంగా నా తండ్రి పోరాటం చేశాడు, ఖచ్చితంగా నా తండ్రి అడుగుజాడలోనే తాను గెలవబోతుంది అనేది కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మహిళల మీద గౌరవం ముస్తఫా గారికి కానీ వాడి కుటుంబ సభ్యులకు ఉంటే, ఇంట్లో పనిచేసే అమ్మాయిని పోలీసులు పెట్టి భగవాన్ని పెట్టి కొట్టించారు. డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి షజీలా గారిని ముస్తఫా గారు తోసేశాడు వేదిక మీద నుంచి. ఒక మహిళ మీద గౌరవం ఉంటే, నిజంగా మహిళలను ఆదరించేటువంటి మనస్తత్వం ఉంటే ఇటువంటి పనులు ఎవరైనా చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పదే పదే ఒక ఎమ్మెల్యేను పట్టుకుని గుట్కా ముస్తఫా అంటూ ఎందుకు నజీర్ కామెంట్ చేస్తున్నారు? ప్రజలు చేస్తూ ఉన్నారు, మీడియా కూడా కూస్తూ ఉంది, పేపర్లో కనిపిస్తూ ఉన్నాడు, తన గోడల్లో పట్టుకున్నారు. ఎస్పీ ఆయన పేరేంటండి, అమ్మిరెడ్డి గారిని అడగండి, ఆయన చెప్తాడు. నసీర్ని అడిగింది ఏం తెలిసింది? ఎస్పీ అమ్మిరెడ్డి గారు ఆయన అడిగింది, ముస్తఫా గారు ఏం చేస్తున్నాడు, ఎక్కడ గుట్కా దొరికింది. ఓకే, రాబోయే రోజుల్లోనే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీలకు మీరు ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి పరిపాలన ఉండబోతుందని చెప్తున్నారు? నేనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఈ సందర్భం ఒకటే కోరదలుచుకున్నా, మీరు తప్పకుండా మాలాంటి యువకులకు భరోసా కల్పించండి. మీ గొంతుగా తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫామ్తో రాబోయేటువంటి ప్రతి ఒక్క మైనార్టీ ఇష్యూ మీద కూడా పూర్తి స్థాయిలో స్పందించి మేమదే నమ్మకంతో ముందుకు వెళ్తాము. ఆ నమ్మకంతోనే ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పిస్తూ మీకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రక్షణ కల్పించేటువంటి క్రమంలో మేము కూడా ముందుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, తప్పకుండా మనందరూ కూడా కలిసికట్టుగా రాబోయేటువంటి రాజకీయాల్లో ముందుండాలని, ప్రతి ఒక్క మైనారిటీ సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. అన్ని అంశాల మీద చాలా స్పష్టంగా నజీర్ మాట్లాడుతూ ఉన్నారు. మీ కుటుంబ నేపథ్యం ఉంది, నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి పాలిటిక్స్కి రావడం జరిగిందంటే? ఐఎమ్ ఫ్రమ్ ది పబ్లిక్, అంతే, ప్రజల్లోంచి వచ్చా, సామాన్యుడిని. నా వెనకాల ఎవరు లేరు, ముందెవరు లేరు, అంతే. అంటే మీరు ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? బీకామ్ అండి, బిజినెస్ ఫ్యామిలీ. ఓకే, మొత్తం ఓవరాల్గా బిజినెస్ ఫ్యామిలీ. ఎందుకు రావాలనుకున్నారు? అంటే 2019లోనే ఇక్కడ నేత కూడా లేని పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ వెతుకులాటలోనే ఈ స్టార్ ఎక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారంటే? స్టార్ ఏం కాదండి, ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్. నేను రాజకీయాల్లోనే ఉన్నా, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, ఈ సొసైటీని ఎక్కడి వరకు అయితే ఆ ఎక్స్పెక్టేషన్ ఉందో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎవరైతే లీడ్ తీసుకోగలుగుతారని ఆయన ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు పిలిపించి ఆదరించారు. 2019 ఇచ్చారు, వేవ్ లేకపోయి నేను ఓడిపోయాను. 4.5 సంవత్సరాలు ఆయన నమ్ముకొని, పార్టీని నమ్ముకొని పనిచేశాను. తప్పకుండా ఈసారి ఇచ్చినటువంటి అవకాశం ప్రజలు కూడా నన్ను ఆదరిస్తారు, నేను గెలుస్తాను. ఈరోజు గుంటూరు నగరాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి చరిత్రలో ఒక మంచి పేరు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2019లోని 2 తప్పితే మిగతా అన్ని సీట్లు కూడా ఓడిపోవటం జరిగింది. అంటే ప్రధానంగా అప్పుడు ఉన్న పార్టీకి వచ్చిన ఒదుడుకులు కావచ్చు, ఇబ్బందులు ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి.
ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో మనిషి పుట్టుక నుండి ఒక పిల్లవాడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎటువంటి కార్యక్రమాలు చేయాలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు ప్రవేశపెట్టి ప్రజలకు అందించినటువంటి పరిస్థితులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన బూటకపు మాటలతో ప్రజలు నమ్మించగలిగాడు. చెప్పినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు, చేయనటువంటి పనులు చేసి జనాలకు చెప్పగలిగాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మాటలనే పూర్తి స్థాయిలో ప్రజలు తీసుకొని వెళ్ళకపోయారు. అందుకని ప్రజలు ఒక్క అవకాశం అనే పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలే కొనియాడుతూ ఉన్నారు. చంద్రన్న బీమా, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ధన సంస్కారాలకు 5,000 ఇవ్వడం కానీ, తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉంటూ 2.5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ని అందించడం కానీ, అంతేకాకుండా పిల్లల పెళ్లిళ్ళ కోసం, పిల్లల చదువుల కోసం, విదేశీ విద్య, అనేక కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు, చెప్పుకుంటా పోతే దాదాపు 114 సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, సంక్షేమానికి నిజంగా పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ బిల్లు ఒక 10 యూనిట్లు ఎక్కువ వచ్చిందని అమ్మఒడి డబ్బులు ఎందుకు తీసేస్తారు? పిల్లోడు చదవక్కర్లేదా? ఒక 10 యూనిట్లు ఎక్కువ వస్తే ఆ ఇంట్లో పిల్లోడు చదవడానికి అర్హుడు కాదా? ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలికి పెన్షన్ అవసరం లేదా? ఆ ఇంట్లో ఉన్నటువంటి వికలాంగుడికి పెన్షన్ అవసరం లేదా? ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డకి, ఒంటరి మహిళకి పెన్షన్ అవసరం లేదా? ఒక 10 యూనిట్లు కరెంట్ ఎక్కువ వస్తే దానికి అట్లా కౌంట్ ఎలా చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిజంగా సంక్షేమం అందించాలనుకుంటే మీరు చేసేటువంటి ప్రణాళిక ఎలా ఉండాలి? ప్రతి ఒక్కడు కూడా లైఫ్ స్టాండర్డ్స్ పెంచేటట్టు ఉండాలి. ఈరోజు చదువుకునేటువంటి పిల్లోడికి అమ్మఒడి తీసేస్తా ఉన్నారు, 3కి ఇస్తామన్నారు. ప్రతి పిల్లవాడు చదువుకోవడానికి ఈరోజు డబ్బులు అవసరం. ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి మోసం చేశారు. మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఏ కార్యక్రమం పూర్తి స్థాయిలో చేశారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు చెప్పాలి. ఈరోజు 99% పూర్తి చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చేయనటువంటి పరిస్థితులు. దాని మీద పూర్తిగా చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు చేసినటువంటి సంక్షేమం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమం ఏంటి అనేది ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే ఈరోజు అర్థమవుతుంది. 19లో సింగిల్గా వచ్చారు, అలాంటి పరిస్థితి వచ్చింది. 24లోని అస్త్రశస్త్రాలతోనే మీరు ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా జనసేన బీజేపీకి సంబంధించిన ఓట్ షేరింగ్ అనేది మాత్రం చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు ఉన్న ఎన్నికల్లోని. ఈ ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి, పోల్ హీరింగ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంది? ప్రధానంగా మీ నియోజకవర్గంలో దాదాపు అత్యధికంగా ముస్లింలు, వైశ్యుల తర్వాత కాపుల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది కదా, దాని షేరింగ్ గురించి మీరు ఎంతవరకు ఫోకస్ పెట్టారు? ఈరోజు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి ఎన్డీఏ పార్టీగా ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కష్టకాలం ఉన్నప్పుడు అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేశారు. అందుకని తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా, జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా, మా కుటుంబంలోని ఒక సభ్యుడిగా మేము భావిస్తాం. వారిని సమాన పరిస్థితుల్లో వాళ్ళని ఆదరిస్తాం. వారికి ప్రతి ఒక్క విషయంలో కూడా వారి సూచనలు, సలహాలు తీసుకొని సంప్రదించి వాళ్ళ ఆలోచన పరంగా వాళ్ళని ముందు తీసుకుని వెళ్ళినటువంటి క్రమంలో పనిచేస్తాం. అంతేకాకుండా జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ పట్ల వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి క్రమంలో కలిసి పనిచేసి తప్పకుండా మన ఇద్దరు నాయకులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళిద్దరి ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకుని వెళ్తాం. తప్పకుండా మంచి ఫలితాలు రాబట్టుకొని వాళ్ళ ఓట్లను మనం రాబట్టుకునేటువంటి క్రమంలో ఓట్ షేర్లో భాగస్వాములు అవుతామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ నసీర్ గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈసారి ప్రజలందరిలో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇదే పరిస్థితి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మహమ్మద్ నజీర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో నెలకొన్న రోడ్ల వ్యవస్థ, అట్లాగే మంచినీరు,
సంబంధించి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో ప్రణాళికలతోని వాటి అభివృద్ధి దిశగా ప్రజల్లోకి వెళ్ళబోతుందని ఖచ్చితంగా ఈసారి కూటమికి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని విజయం వస్తుంది అనేది మాత్రం ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.